మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర పార్ట్ 1. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చాలా సైలెంట్ గా, అది కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టామినా ఏంటి అనేది మరోసారి ప్రూఫ్ అయింది. దేవర సినిమాతో వరుసగా ఎన్టీఆర్ ఖాతాలో 7వ హిట్ పడింది. కొరటాల దేవర 2ని ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి తీసుకువెళ్తాడా అని అందరూ ఒకటే ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. కొరటాల టీం ఇప్పటికే దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనులు, అలాగే స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. దేవర 2 విషయంలో కొరటాల చాలా సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో దేవర 2ని సెట్స్ మీదకి తీసుకువెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవర 2లో చాలా సస్పెన్స్లకి దర్శకుడు కొరటాల శివ ఆన్సర్ ఇవ్వబోతున్నారు. దేవర 2 చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ని త్వరలో అందించబోతున్నారట. అది స్టోరీకి సంబంధించిన అప్డేట్ అని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర డిబేట్ టాక్తో ఆడింది. అయినా పాన్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు ఎక్కడా తగ్గలేదు. రివ్యూలు నెగిటివ్గా వచ్చినా ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అయితే తారక్ దేవర 2ని పక్కన పెట్టి కొత్త చిత్రాలు తెరపైకి తేవడంతో దేవర 2 లేనట్లే అని ప్రచారం బలంగా జరిగింది. బాక్సాఫీస్ లెక్కలన్నీ తప్పులు తడక కాబట్టే తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తారక్ ఖండించాడు. దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని, తామే కావాలని కొంత గ్యాప్ తీసుకున్నట్లు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. కంటిన్యూగా కొరటాల కూడా 2వ భాగం మరింత బలంగా ఉంటుందని స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగి కొన్ని నెలలు అవుతోంది. దేవర రిలీజ్ నుంచి కొరటాల 2వ భాగం స్టోరీ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టోరీకి సంబంధించి ఒక కొలిక్కి రావడంతో దేవర 2 భారీ స్థాయిలో రానుంది. దేవర పార్ట్ 1తో 500 కోట్లు కొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవర పార్ట్ 2తో ఏకంగా 1000 కోట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దేవర సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ వండర్ గా పార్ట్ 2ని తీయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఇక సీక్వెల్లో దేవరతో పాటు వర, తంగం పాత్రలు పవర్ఫుల్ గా ఉంటాయని సమాచారం. ఇక అనిరుద్ సంగీతం మరో లెవెల్లో ఉంటుందట. మరి దేవర 2 మీద ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.